బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కూడా వివిధ ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని, వర్షాల సమయంలో అనవసరంగా బయటకు రాకూడదని కూడా హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసినటువంటి వివరాల ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వానలు పడతాయని వెల్లడించబడింది. కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. వర్షాల వల్ల నిత్య జీవితానికి, రవాణా వ్యవస్థలకు కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు రెవెన్యూ, స్థానిక సంస్థల యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణంలో వచ్చినటువంటి ఈ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం విపత్తు నిర్వహణ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలియజేశారు.